హాయ్ అండి. లక్ష్మీ దుర్గా ఛానల్‌కి స్వాగతం. ఇవాళ రైసు, కీన్వా కలిపి ఎలా వండుకోవాలో చూద్దామండి. ఒక గ్లాసు రైస్‌కి మనము ఈక్వల్ అమౌంట్‌లో కీన్వా కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకటికి ఒకటికి లాగా యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమో 1కి 2 మెజర్‌మెంట్ తోటి వాటర్ తీసుకోవాలండి. సో, నేను తీసుకుంది 2 కప్స్ టోటల్ కాబట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మనం కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేలాగా వెయిట్ చేయాలండి. సో, మరీ చిన్న కుక్కర్ కాకుండా మీడియం సైజ్‌ది అయితే బెటర్ అండి. బాగా పొంగుతుంది అందువలన. ఆహ్, ఇదిగోండి 2 విజిల్స్ వచ్చినాయి నాకైతే. నేను కాస్త చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఇలాగా ఓపెన్ చేస్తే మీకు అన్నం ఉడికినట్టే ఉంటుందండి. కాకపోతే కంపేర్టివ్‌లీ కొంత షుగర్ లెవెల్స్ అవి బెటర్‌గా ఉంటాయి ఇలా ట్రై చేస్తే. ఒట్టి కీన్వా తినడం కొంచెం కష్టం అనిపిస్తే రైస్‌తో కలిపి కాంబినేషన్‌లా ట్రై చేయొచ్చండి. మేమైతే ఇలాగా రెగ్యులర్‌గా కూడా కుక్ చేస్తున్నామండి ఇంట్లో అందరికీ గూడా. ఫైబర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. హెల్దియర్ వర్షన్ ఆఫ్ రైస్ అన్నట్టు మేము ట్రై చేస్తున్నాము. మీరు కూడా ఇలాగా ట్రై చేసి మీరు ఏ కూరతో అన్నం ఎలాగ తింటామో, ఏ కూర వండితే ఆ కూరతోటి అలాగా తినొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.